రాష్ట్ర బడ్జెట్పై బీజేపీ నేతలకు మాట్లాడే అర్హత లేదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. రాజకీయ అవగాహన లేని బీజేపీ నేతలు రాష్ట్ర బడ్జెట్పై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బీజేపీ నేతలు రాజకీయానికి పనికిరారు కాబట్టి ఆదరించడం లేదని ఆక్షేపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వరంగల్ అభివృద్ధికి 6,000 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కాజీపేట బ్రిడ్జి పనులు త్వరలో ప్రారంభిస్తామని, బస్టాండ్ స్థలం కేటాయించాలని రైల్వే అధికారులను రిక్వెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 8 ఏళ్లుగా పడుగాపుడు కాసిన కాళోజీ కళాక్షేత్రం సెప్టెంబర్ 9లోపు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చి కూర్చొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, రింగ్ రోడ్ కానివ్వండి, మాస్టర్ ప్లాన్ గురించి ఇవాళ కూడా చెప్తున్నాను. ఇవాళ సాయంత్రం లోపల డిపిఆర్కు టెండర్ కాల్ ఫర్ చేస్తున్నాను. వాళ్ళకి తెలియదు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 250 కోట్ల చిల్లర నేను పట్టుకొచ్చినప్పుడు కనీసం అభినందించవలసిన అవసరం లేకున్నా పర్వాలేదు, నాకు అభినందించవలసిన అవసరం ఏం లేదు. కానీ అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుంది. వారికి భగవంతుని వారికి ఇప్పటికైనా రాజకీయ అవగాహన ఓ జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటున్నాను వాళ్ళని. ఇవాళ కేంద్ర బడ్జెట్లో చూడండి, రాష్ట్రానికి చూపించిందని చెప్పి మేము మాట్లాడినాం కదా, అది వాస్తవం కాదా? మేము ఏం తీసుకొచ్చినాం అనేది మీకు లెక్కలో ఉంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టి తీసుకుంటే తెలుస్తుంది మీకు. అసలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే ఏందో తెలియని మొక్కలకు నేను ఏం మాట్లాడాలో ఏం చెప్పాలి అంటే వీరికి భగవంతుని బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ, వరంగల్ ఉమ్మడి జిల్లాలో మేము తీసుకొచ్చిన ఫండ్స్ ఎవరు తీసుకురాలేదు. దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళు తెప్పించుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు. అనుకుంటే మీకు అది కూడా చేత కాదు అంటే నేను తీపిచ్చి పంపిస్తాను. వరంగల్ మామూలు స్వయాన్ని ఇక్కడ రివ్యూ పెట్టి పిన్ టు పిన్ ప్రతిదీ ఏది ఇవ్వాలి, ఏం చేయాలనేది మాట్లాడాను. వరంగల్ జిల్లా మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ సాయంత్రం లోపల డిపిఆర్ టెండర్ పెడుతున్నాం. ఇది దాన్ని లెవెలింగ్ ఎట్లా చేయాలి, మనము ఏదో ఒక ఆ పైప్ లైన్లు వేసి కమిషన్ల కోసం కకృతి పడితే ఇప్పటికీ ఇవాళ వేసిన లైన్ రేపు పొద్దుగాల బలి నీళ్లు పోతుంటే అలా మురికి నీళ్ళు వచ్చి వీళ్ళు తాగుతున్నారు. వీళ్ళ తీరుగా కమిషన్లకు కకృతి పడి ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేయదలుచుకోలేము. మేము అట్ట పనులు మాకు అవసరం లేదు.